హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వ్లాగ్స్. సో ఇవాళైతే మార్నింగ్ లేచి స్నానం అన్నీ చేసేసామన్నమాట. ఇక్కడ మా జెస్సు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. సో గుడికి అయితే వెళ్తామని రెడీ అవుతున్నాము. సో నా బాబుకైతే నేను చెప్తున్నాను అనమాట, వెళ్ళు ఫ్లవర్స్ తీసుకొని రా, దీపం పెడదామంటే తెగ వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడైతే ఇవాళ దేవుడి సామాన్లన్నీ నీట్గా తోమేసి పెట్టేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే నా బాబు పెరట్లోకి వచ్చేస్తాడు. సో తలుపు తీసి చాలు పెరట్లోకి వచ్చేస్తాడు. వాడికి చెప్పిన అది విన్నాడు. వాడి పని వాడిదే అనమాట. నేను ఫ్లవర్స్ తీసుకొని రా అంటే గార్డెన్లోకి వచ్చేసాడు. వచ్చేసి ఫ్లవర్స్ తీయడానికి రెడీ అయిపోయాడు. అందులో చెట్లన్నీ పీకుతాడు అనమాట, ఆకులన్నీ తీసేస్తాడు. ఇక్కడైతే పువ్వులు అయితే ఇచ్చాను, పద మందిరంకి వెళ్దామంటే నాకు ఇచ్చి పట్టుకుంటాను అనేసి పట్టుకొని అలా వెళ్ళిపోతున్నాడు. సో క్యూట్గా అనిపించింది. సో మేము రోజు ఎవ్రీడే మందిరంకి అయితే వెళ్తాము, అప్పుడప్పుడు అయితే వెళ్ళను. అయితే మా వీధి చివరినే ఉంటుంది. నేను నా బాబు ఎవ్రీడే వస్తాము, అప్పుడప్పుడు రామని చెప్పాను కదా. సో అట్లా పీరియడ్స్ గట్టా ఉంటే నేనైతే రాను 7 days వరకు. అయితే ఇక్కడైతే తన ఇష్టం అనమాట. ఎవరు అందరూ మార్నింగ్ వచ్చి వెళ్ళిపోతారు అందరూ. మేమైతే 10-10:30కి వెళ్తాము. అయితే ఇక్కడ ఏమొచ్చి కొంతమంది ఏంటంటారంటే శివుడికి అభిషేకం చేయకూడదు ఆడవాళ్ళు అంటారు. ఏమో నాకైతే తెలీదు. నేను నా బాబు అయితే అంటే ఇక్కడే ఉంటుంది, వాటర్ పట్టేసి ఉంచుతారు. సో మేమైతే వేస్తామన్నమాట. ఓకే, నాకైతే తెలియదు. సో అంటారు కొంతమంది. సో మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము, టిఫిన్ అయితే చేస్తాము. నా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇక్కడైతే వాడికి సీటీ వస్తే చాలా భయం అనమాట. తలుపు వేస్తున్నాడు, తీస్తున్నాడు. ఇది ఒక పని అయిపోయింది వాడికి అనమాట. సో ఎవ్రీడే ఇలాగ అయిపోద్ది, వాడితో టైం స్పెండ్ అయిపోద్ది ఆల్మోస్ట్. సో ఇక్కడైతే పాలు అయితే కలపడానికి ఇస్తున్నాడు అనమాట, బాక్స్ ఇస్తున్నాడు. అయితే ఏంటంటే నేను ఎవ్రీడే బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయట్లేదు. నాది బ్లాగ్స్ ఏంటంటే 49 సబ్స్క్రైబర్ దగ్గర ఆగిపోతుంది. 50 వెళ్తుంది, 51 అవుతుంది, బట్ మళ్ళీ వచ్చేస్తుంది 49కే వచ్చేస్తుంది. అది ఎందుకు అలా అవుతుందో తెలియదు. లైక్స్ మళ్ళీ ఒక్కొక్కప్పుడు 20 ఉంటే ఒకసారి అదే మళ్ళీ వీడియో నేను మార్నింగ్ పెడితే నైట్ చూస్తే అదే మళ్ళీ 18 అయిపోద్ది. 20 ఉంది, 18 ఎలా అయిపోతుందో కూడా నాకు తెలియదు. సో ఎందుకు ఇట్లా అవుతుందో కూడా నాకు తెలియట్లేదు. సో చాలా రోజులైతే అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, ఎప్పుడో చూసుకొని వెళ్దామని అనుకుంటున్నా, బట్ అవ్వట్లేదు అనమాట. సో ఏంటో మరి ఎప్పుడు వెళ్తానో తెలియదు. నా బాబుతోనే అయిపోతుంది. అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో ఇక్కడ ఉంటే వాడికి ఏమీ కాదు, అక్కడికి వెళ్ళి ఒక 2 days ఉంటా అంటే వాడి జలుబు, దగ్గు, జ్వరం ఏదో ఒకటి అవుతుంది. అది జడిసి నేను వెళ్ళట్లేదు. అమ్మగారి ఇంటికి వెళ్తే తనకి ఏమవుతుందో తెలియదు. నా బాబుకి కానీ ఒక 2 days ఉన్నాను అనుకోండి, జలుబు, దగ్గు, జ్వరం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అది జడిసి నేను వెళ్ళట్లేదు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఒక 2 days రెస్ట్ తీసుకుంటామా అంటే నాకు డబల్ పని అయిపోతుంది వీడితోని. అక్కడికి వెళ్తే అల్లరి కూడా ఎక్కువ చేస్తాడు. ఈవినింగ్ కదా, కాసేపు రెడీ అయ్యి బయటికి తీసుకొని వెళ్తానంటే ఇక్కడ బయట అక్కడ కుక్కలు గట్టా అని ఉంటే జడిసి నేను ఎక్కువసేపు బయట కూడా ఉండను. ఎందుకంటే మాది ఇక్కడ రోడ్ దగ్గర ఎక్కువ కుక్కలు ఎక్కువ ఉంటాయి. ఆ జడిసి నేను బయటకు కూడా వాడికి తీసుకొని వెళ్ళను. సో కాసేపు ఇలా బయటికి ఇంట్లో ఉండి విజయర్ వేస్తుందని నేను బయటికి కాసేపు ఒక రౌండ్ తిప్పేసి తెచ్చేసాను. అలా ఇంట్లో ఉన్న వాడికి బోర్ కొడుతుంది అనేసి. నా బాబుకి ఇటువైపు రా అంటే అటువైపు వెళ్తాడు, బజార్ వైపే తీసుకొని చూపిస్తాడు అనమాట. వాడికి లాగలేక అక్కడ ఉంచలేక నేను పడే తిప్పులు మామూలుగా ఉండవు. అండ్ చాలా బిజర్ చేస్తాడు. ఇది సర్లేకి తినిపించేసి కాసేపు వాటర్ కొంచెం పట్టేసి బయటికి తీసుకొని వెళ్ళాను. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఎవరిని నమ్మకూడదు. నీకు నమ్మించి మోసం చేసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. బట్ నిజంగా లైఫ్లో అట్లానే జరుగుతుంది. నా దగ్గర ఇంత మంచిగా మాట్లాడతారంటే కొంతమంది అసలు ఇంత మంచిగా ఉన్నారని అనిపిస్తుంది. బట్ నా వెనకాల మాత్రం తిట్టుకుంటారు నిజంగా. సో నేను వాళ్ళకి ఏమి చెయ్యను, అసలు నేను వాళ్ళ గురించి బ్యాడ్గా కూడా చెప్పను. ఎందుకు అట్లా ఉంటారో కూడా తెలియదు. సో ఉన్నదే ఒక లైఫ్, ఆ లైఫ్లోనే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్, రిస్ట్రిక్షన్స్ అన్నీ ఎందుకు అట్లా గొడవలు ఇవి అవి, కొంతమంది ఆస్తి కోసం ఎన్నో గొడవలు ఉంటాయి. ఎందుకు అట్లా ఉంటారో తెలియదు. అరే చిన్న లైఫ్లోని అందరితో కలిసిమెలిసి ఉందామా, హ్యాపీగా ఉంటామంటే మనకి బతకనివ్వరు. ఈ జనాలు మనకి బతకనివ్వరు అనమాట. సో కొంతమంది అన్నీ ఉన్నా వాళ్ళు ఎందుకు గొడవ పడతారో కూడా తెలియదు. సో బీ హ్యాపీ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.